తింటావు కదా, పక్కింటి ఆయన చూసి నేర్చుకో. వంటంతా ఆయనే చేస్తారు, నువ్వు ఇంకా కట్ చేసే దగ్గర ఏడుస్తున్నావు. దీని దగ్గర చేసే పని ఏదో 4 ఏళ్లలో పాచి పనులు చేసుకున్న ఈ పాటి కోటీశ్వరుడిని అయిపోయేవాడిని. నన్ను కూడా శుభలగ్నం సినిమాలో రోజులాగా ఎవరన్నా కొనుక్కుంటే బాగుండు దేవుడా. ఏం చేయమంటే నీలో నువ్వు మాట్లాడుకుంటా. ఆపండి. ఆ పనులే కానీ ఇప్పుడే కొట్టడం నువ్వెవత్వే. నేను ఎవరైతే నీకెందుకు? పిల్లాని చేసి పని చెప్పించుకుంటావా? పిల్లాడా ఆడా అలా కళ్ళంగిచ్చాడా నీకు? అదంతా ఎందుకు? దీంట్లో 20 లక్షలు ఉన్నాయి, మొత్తం తీసుకొని వాడిని నాకు అప్పచెప్పి తీసుకో. వీడి నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా ఎవడుకోండు, నువ్వు 20 లక్షలు పెట్టి కొంటావా? అసలు నా మూడిని కొంటానని ఎవరితవే నువ్వు? నా గురించి ఎందుకు? నేను మీ ఆయనని 10 ఏళ్ళ నుంచి లవ్ చేస్తున్నాను. మీ ఆయన నాకు ఇచ్చి నేను తీసుకెళ్ళిపోతాను కదా. ఏం మాట్లాడుతున్నావే? బంగారం 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 10 ఏళ్ల మట్టి నన్ను లవ్ చేస్తుందంటరా. నేను వెళ్ళిపోతాను ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. 20 లక్షలు నీ దగ్గర ఉంచు ప్లీజ్ ప్లీజ్. నేను వెళ్ళిపోతాను. ఆహా, అంత సరదాగా ఉందా? థ్యాంక్ యూ. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. మీరు నన్ను లవ్ చేశారంటే అసలు నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. ఒకసారి వెళ్ళండి. నిజమే. అయ్యో అయ్యో అయ్యో, ఫోటో తీసుకొని మిమ్మల్ని ఎవరు తలుచుకుంటున్నట్టున్నారు. ఏమో అసలు ఏం అర్థం కావట్లేదు. మెల్లగానా డాక్టర్? ఏం నేను ఎక్కడున్నాను? బావిడేది డాక్టర్? ఫస్ట్ ఇది నాకెందుకు డాక్టర్? మా సెకండ్ వాళ్ళు పెళ్ళామేది? నీ రెండో భార్య నీ 2 కిడ్నీలు అమ్మేసి 40 లక్షలు తీసుకొని 2 రోజులైంది ఇంతవరకు రాగా. దానికోసం వెయిట్ చేస్తున్నాను. నా 2 కిడ్నీలు అమ్మేసిందా? 40 లక్షలకి